స్వపుత్రుడన్ పుట్టను ప్రాయమున ఈ ప్రాయమున వర్ణ శంకర పుంతల్లి జుట్టెదవు నా కాంతమున కౌశికా నమస్తే అయ్యా. నమస్కారం అండి. మీ పేరండి? అంతర్వేది అండి, మందపాటి అంతర్వేది. మందపాటి అంతర్వేది. చాలా సంతోషం. మీరు పద్యాలు చాలా బాగా పాడుతున్నారు. ఇంతకన్నా ఇంకా ఉంది. ఓహో, మీరు కళాకారుడు అండి? కాదండి, ఇంకా ఏదో ఆళ్ళేళ్ళు పాడుతుని చూసి పాడుతున్నారు. మన ఊళ్ళో డ్రామాలు వేస్తారండి. అయ్యా మీకు తెలవదు, మన ఊళ్ళో ఎన్ని రూపాయలు అయినా సరే ఇచ్చి డ్రామాలు వేస్తారండి. సుబ్బారాజు గుడి కాడ, రెడ్డి గుడి కాడ, ఇవన్నీ చిన్నప్పటి చూసుకుంటూ వచ్చామండి. వేసారా మీరు? ఏమన్నా పాత్రలు పోషించారా? నేను పోషించలేదండి. నాకు ఏది ఇది సాధ్యములు ఇచ్చారండి. ఇక్కడ నరసీదిని వడ్డీలు గుడి కాడ, వడ్డీలు గుడి ఉందండి, సైగోరి ఇంటికాడ గుడి ఉందండి. అక్కడ ఒకసారి వేశారండి. మళ్ళీ ఇక్కడ మా పేటలో ఒకసారి వేశారండి. ఓకే, మీకు ఏం పాత్రలు అంటే ఇష్టం బాగాను? నాకు ఏదైనా సరే ఇష్టమే. రాగాలంటే నాకు ఇష్టం. రాగాలంటే ఇష్టం అంటే పద్య నాటకాలు గట్టా అంటే బాగా ఇష్టం. రాగం ఫోన్ దొరికిందంటే వదిలిపెట్టండి. ఓహో, రాగాలు వింటా ఉంటారు? రాగాలు వింటానండి, చూస్తాను. డ్రామా ఎక్కడ వేసినా సరే వెళ్ళిపోతాను. ఓకే అయ్యా, ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు, 1 కూతురు. వెరీ గుడ్. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక ఆయన ప్రొఫెసర్ అండి. ఏంటి? ప్రొఫెసర్ అండి, ప్రొఫెసర్, కాలేజీ ప్రొఫెసర్. ఓ, కాలేజీ ప్రొఫెసరా? అక్కడండి. వెరీ గుడ్. అచ్చన్పేట. ఓకే, ఇంకొక ఆయన? ఇంకొక ఆయన ఏదో అటోలు ఇటోలు కొని నాశనం అయిపోయింది. అతను బాకీలో అయిపోయాడు. పిల్లలు ఉందండి, ఒక కూతురు. ఆ కూతురు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు తణుకులో చేసింది. ఏంటి? గవర్నమెంట్ టీచర్ అండి. ఓకే, వెరీ గుడ్. పిల్లల బడి చెప్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అంటే 2 రోజులు మార్చారు. వెరీ గుడ్, సంతోషం, చాలా సంతోషం అయ్యా. అయ్యా, బాగా పాడుతున్నావు. నాకు అది బాగా నచ్చింది. నీలో మంచి నటుడు ఉన్నాడు. నీ ఏదో చేసిన అనుభవం లైట్గా ఉంది. నీకు కళామ తల్లి అంటే ఇష్టం. చాలా ఇష్టమండి. అది సంతోషం, చాలా అదే కావాలి. అలా కళా పోషణ ఉండాలి మనిషిలో. సరే, నీకు ఇష్టమైన మంచి పద్యం ఏదైనా పాడగలరా? ఏం పాడతావు? నీకు ఇష్టమైనది ఏంటి? ఏది? సత్యహరిచంద్ర. సత్యహరిచంద్రలో వారణాసి పాడతావా? ఎప్పుడైనా స్టేజ్ మీద పాడేవా? వేయలేదు. తెలుసు, గట్టు రామారావు గారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. జాను నారాయణ గారు విన్నాను, పేరు మనూరే, చాజంపూర్. ఇది విన్నాను, పేరు విన్నాను నేను. గల్లి బలరామయ్య గారు విన్నాను ఆ పేరు. తెలుసు, బలరామయ్య గారు మంచి గొప్ప నటుడు, మంచి నటుడు. చాలా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. సంతోషం. సరే, నువ్వు ఒక హరిశ్చంద్ర పాడతా అంటున్నావు కదా, వారణాసి. ఏదో ఒకసారి దుమ్ము దులిపై. అదే వచ్చినట్టే పాడు. దేవి కష్టములు వెస్తాయినను పుణ్యశాస్త్రమైన వారణాసిని దర్శించుతుంది. చూడు, ఈ వారణాసి వారణాసి భవదురిత చాత్రవకరాసి
వారణాసి సన్నటి తట సంబాసి వారణాసి పావన క్షేత్రముల వాసి దేవి ఈ వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి ఆయ్ ఆయ్ చాలా సంతోషం, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. హరిశ్చంద్రలో పాటలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు నీకు ఏ వయసు నుంచి ఈ చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నారు మీరు? ఏం పేరు అన్నారు మీ పేరు? అంతర్వేది, మందపాటి అంతర్వేది. మందపాటి అంతర్వేది. ఓకే, వెరీ గుడ్. మీ నాన్నగారు తెచ్చింది మీ నాన్నగారు నాటి చెప్తారండి. దాసరి సుబ్బారావు గారు. వెరీ గుడ్. సుబ్బారావు గారు నా ప్రయాణ చేసేటండి. మీ ఇద్దరు ఇంతకాలం అసలు ఆయన ఉండేవాడు, ఇవతల నేను ఉండేవాడిని. కానీ నేను నా ఇంటికి వచ్చేసి నేను బాధపడిపోతుంటే చెట్టు గారు వచ్చి తీసుకెళ్ళి మా ఇంటికాడ బాధేసాడు. సుబ్బారావు గారు కూడా వచ్చారండి, చూశారు, కొట్టుకట్టేసారండి రుమాలు తీసేసి, గోల్పూర్ కాసి నలిపేసేసి గాయలు పెట్టి ఇలా కట్టుకట్టేసేస్తే చెట్టు గారు తీసుకెళ్ళి మా ఇంటికాడ బాధేసాడు. అయ్యా పాపం రామారావు గారు బాగా జరిగింది. రామారావు గారు ఇలాగ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇలాగ నేను ఎక్కడ ఉన్నప్పుడు ఎస్ఐ కార్యస్థానాలుగా తీసేటప్పుడు అక్కడ ఓ మట్టి తీసుకోండి. ఇప్పుడు ఆవ చెరువు లోపల తూటుకాడ పిల్లల నుంచి దర్శపోవచ్చు. అంతేకాక ఈ మధ్యలో తీసుకెళ్ళిపోయి చెట్టు సేవలో పిలిపోతే బాగున్నది. పలానా బాగుంటుంది పట్టుకుని ఎవరి ద్వారా కానీ చూసారు అబ్బాయి చాలా కూర్చున్నారు. కానీ కూర్చుంటూ కూర్చున్నారు బాబు గారు. మరి నేను ఏదో ఎన్నాళ్ళ మట్టి చెయ్యానండి, మరి నేను చేసేస్తారా అన్నది. ఈ కొత్త సుబ్బారావు గారు నా పైన ఉన్నది కొనుక్కున్నాడు ఆయన. అవునవును. అయ్యా ఆయన కింద నేను. ఓకే, అంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తానికి శుభ్రం చేస్తున్నాం అన్నమాట. ఓకే, వెరీ గుడ్. అంటే వ్యవసాయం చేస్తాం. చేస్తానండి బాబు గారు. నా ఓపెన్ అన్నమాట. నేను బుల్లెట్ గారిని ఎత్తి దింపినాను. బుల్లెట్ గారిని నేను అంటే బ్యాంక్ చేస్తాను. అయ్యా చాలా బాగుంది. ఎంత వయసు? నీ వయసు ఎంత? అంటే ఇంకా వ్యవసాయం చేయాలి, కష్టపడాలని. కానీ మా పిల్లలు ఊరుకుంటలేదు. అన్నం అయితే ఆశయం కానీ మా పిల్లలు ఒప్పుకోలేదు. నువ్వు ఉండిలాంటి మనం ఓకే, సరే, చాలా సంతోషం. ఏంటి గొడ్డలతో శుభ్రం చేస్తున్నావు? గొడ్డలే చూడండి, చాలా గమ్మత్తుగా ఉంది. గొడ్డలే ఊడిపోతుందా? ఎక్కడ కొన్నావు గొడ్డలే? ఎక్కడ కొన్నావు? బాగుంది. ఈ గొడ్డలతోటి నరికేస్తా ఉంటాం వాటిని. ఆ కొడవలు ఏంటి చాలా పెద్ద కొడవల్లా ఉంది. ఇది ఇంత పెద్దది ఉందా? మొత్తం సరిపోతుందా? బరువు లేదు, ఏమి లేదు.
వెరీ గుడ్. పచ్చి కూడా తగిలేకపోయింది. ఓకే, తూటికాడ. నేను ఇంకా నేను రోజు చేశానండి మా అబ్బాయిని అలా ఆడుకుని జ్వరం కాకినాడు. నేను ఇప్పుడు వెళ్ళిపోవాలండి ఇప్పుడు నెల రోజులు మా అమ్మాయి ఇంకా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతాను. 4 రోజులు మళ్ళీ వచ్చేస్తాను. వచ్చేస్తాను అదంతా కూడా నరికేస్తాను. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మరి జాగ్రత్త. బాబు ఎండ కాసేటప్పుడు వెళ్ళను ఇటువంటి అప్పుడు లేదా చల్లగా జాగ్రత్త. ఆరోగ్యం బాగుంటుందా? అయ్యా మా ఆవిడ నేను ఉంటాక పైన ఇల్లు కట్టాడండి మా అబ్బాయి. మరి 35 కేజీలు బియ్యం ఇక్కడ నుంచి నేను పట్టిపోతాను కారు మీద. ఆ మోసెట్టుకుని పైకి ఇచ్చేస్తాను. ఇప్పుడు అక్కడ మాల్స్ ఎవరన్నా పూర్ణకాడ ఇస్తాడండి, అక్కడికి వెళ్ళి తెచ్చేస్తానండి మా ఇల్లు. పోటీ వేట నుంచి వెనకాలండి మా ఇల్లు.